నమస్తే ఎంపీ న్యూస్ మన ప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఈ 2 లక్షల రుణమాఫీ గురించే మాట్లాడతాడు. అంటే 2 లక్షల రుణమాఫీ గురించి ఎంత సీరియస్గా ఉన్నాడో మనకు అర్థం చేసుకోవచ్చు. రైతులకు ఎంతో మేలు చేయందే మన ప్రభుత్వం నిద్రపో అన్నట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడున్న సీజన్లో రైతులు మక్కలు కానీ వరిలు కానీ ధాన్యాన్ని అమ్ముకోవడానికి వస్తారు. రైతులను ఇబ్బంది పెట్టేది ఎవరైనా కూడా వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రైతులకు మేలు జరిగి తీరాలి. రైతులకు కంపల్సరీ మనం మేలు చేయాలంటే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేయాల్సిందన్న వార్త మనం చూడొచ్చు. హిందూ ముస్లిం అని విడదీయను, అలా చేస్తే రాజకీయాలకు అరుణే కాదు. మా ఇంట్లో ఈద్ జరిపే వాళ్ళం, ఆ రోజు పొరుగున ఉండే ముస్లింలే అన్నం పెట్టేవాళ్ళు. ఎవరంటారు? ప్రధాని మోడీ. ప్రధాని మోడీ 10 సంవత్సరాల నుంచి పాలన చేస్తాడు. ఎప్పుడైనా కానీ వాళ్ళ ఇంట్లోనే ఏం జరిపినాడ, వాళ్ళ ఇంట్లోనే ఈద్ జరుపుకున్నాడట. వాళ్ళ ఇంట్లో ఈద్ జరుపుకొని ఎక్కడన్నా మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆయన సొంత ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా వార్త, అసలు ఇంత మీడియాలో ఎక్కడ వచ్చిందా వార్త? ప్రధాని మోడీ ఈద్ పండుగ జరుపుకుంటే ఎవరైనా వీడియో ఇస్తారు కదా, ఆ వీడియో ఎక్కడైనా వచ్చిందా? ప్రజలు ఎక్కడైనా పొరపాటున ఎక్కడ సోషల్ మీడియా కానీ ఎక్కడ వచ్చిన వార్త అయితే మాకు చెప్పండి. నేనైతే ఇక్కడ చూడలేదు, ఏ వార్త చూడలేదు, ఏ సోషల్ మీడియా కూడా చూడలేదు. వారు మనం ఏమంటాడు, ఈద్ జరుపుకునే వాళ్ళం మా ఇంట్లో అంటాడు. మరి ఎప్పుడు జరిపోయింది మేము చూడలేదు, ఎప్పుడు జరిగిందో తెలియదు మాకు. మొన్న అంతమంది ముస్లిం రిజర్వేషన్ తగ్గారన్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మీడియా ముందుకు రాగానే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్లో. మన తెలంగాణలో 4వ విడతతో లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. కానీ ఉత్తరప్రదేశ్లో ఇంకా ఉన్నాయి లోక్సభ ఎన్నికలు, ఇంకో విడత ఉన్నాయి. ఆడ మొన్ననే నామినేషన్ చేసిండు. ఇంతకుముందు 2 సార్లు అక్కడనే గెలిచిండు, మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే నామినేషన్ చేసిండు. ఇప్పుడు ఎన్నికల ప్రచార భాగంగా ఈ ముచ్చట్లు మాట్లాడతాడు. ఇట్లుంటుంది మోడీ తీరు. ఏపీలో ఏం జరుగుతుంది? పోలింగ్ జరిగిన హింస ఏమిటి? ఈసీ సీరియస్. ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు తెలంగాణలో ఎటువంటి హింసాత్మక ఘటన జరగకుండా ప్రశాంతంగా జరిగినాయి. ఆంధ్రాలో మాత్రం హింసలతోటి కొట్టుకునుడితోటి రాళ్ళు రూపుడుతోటి చాలా సీరియస్గా చాలా హింసాత్మకంగా జరిగిన ఓట్లు ఎవరే అంటే ఆంధ్రాలో జరిగినాయి. ఆంధ్రాలో ఇట్లా హింసాత్మకంగా జరుగుతుందని చెప్పేసి అక్కడ ఉన్న అధికారులను ఐఏఎస్లను ఐపీఎస్లను కొందరు మార్చిళ్ళు. ఎన్నికల సంఘం కొందరు మార్చడం కూడా అదే కంటిన్యూ అయినాయి. సరే అవి కంటిన్యూ అయినాయి అంటే ఎన్నికల వరకైనా అయిపోయింది అనుకుంటవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ అల్లరి జరుగుతారట. ఈ అల్లరి కారులు ఎవరు? ఖచ్చితంగా మీరు ఈసీ సీరియస్ అయ్యి అక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సామాన్లు జారీ చేసిందట. సామాన్లు జారీ చేసి మీరు ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చి మీరు వివరణ ఖచ్చితంగా ఇవ్వాలి, అసలు ఎందుకు హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి ఆంధ్రాలో అని చెప్పేసిన వార్త మనం చూడొచ్చు. కేజ్రీకి సుప్రీం స్పెషల్ ట్రీట్మెంట్ అమిత్ షా అంటాడు. ఎన్నికల్లో ఏది పడితే అది మాట్లాడతారు. స్పెషల్ ట్రీట్మెంట్ ఏముంటుంది? కేజ్రీవాల్ ఆల్రెడీ లిక్కర్ కుంభకోణంలో తిహార్ జైలు పోయిండు. మొన్న 17వ తారీఖు నుంచి జూన్ 1 వరకు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. మళ్ళీ 2వ తారీఖు లొంగిపోవాలని చెప్పేసి అంటే అలాగే అని చెప్పేసి వచ్చిండు. ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రచారం చేస్తుండు. 1వ తారీఖు వరకు నేను బెయిల్ ఉంది, 2వ తారీఖు యథావిధిగా మళ్ళీ జైలుకి వస్తానని చెప్పేసి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అది నడుస్తుంది. దానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏముంటుంది వల్ల? ఇది వాళ్ళ కథ. నిద్రలోనే అగ్నికి ఆహుతి, చిన్నారితో సహా 6 సజీవ దహనం. బాపట్లకు చెందిన వాళ్ళు వాళ్ళ పిల్లల చదువు కోసం హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లల చదువు కోసం హైదరాబాద్లో ఉన్నారు. మొన్న ఎన్నికల కోసం వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చి ఓటేసుకోవాలనే దుఃఖంతో వాళ్ళు మొన్న ఎన్నికల కోసం ఆల్రెడీ సొంత ఊర్లోకి వచ్చిళ్ళట. బాపట్ల, చిన్నగంజం ఆ ఏరియా చాలామంది ఆంధ్రాలో అందరూ వచ్చి ఓట్లు వేసుకున్న ఓట్లు కూడా అయిపోయినాయి. ఓట్లు అయిపోయిన తర్వాత 1 రోజు 2 రోజులు అట్లా గడిపిన తర్వాత నిన్న రాత్రి మా తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కి వెళ్తుంటే బాపట్ల నుంచి చిలుకూరుపేట దాటగానే ఈ ఘటన జరిగిందట. 44 మందితో కూడిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో చాలా మంది హైదరాబాద్కి వెళ్తుంది తిరుగు ప్రయాణంలో. బాపట్ల నుంచి చిలుకూరుపేట దాటిన తర్వాత ఎదురుగా ఒక ట్రిప్పర్ కంకర్ లోడ్తో వస్తున్న ట్రిప్పర్ అర్ధరాత్రి అయ్యేసరికి మరి ఆ లైట్ల మధ్యలో మరి డ్రైవర్కి ఏర్పడింది లేదో ఈ ప్రైవేట్ బస్సును టిప్పర్ దగ్గరగా వచ్చేసరికి దగ్గరగా వచ్చి గుద్దుకునేసరికి చీకట్లో ఏర్పడకుండా ఆ టిప్పరు చాలా దగ్గరకు వచ్చింది. ప్రైవేట్ బస్సు దగ్గరికి వచ్చేసరికి ఆ టిప్పర్కి ఉన్న ఆయిల్ ట్యాంకులు పగిలిపోయి మంటలు చెలరేగినాయి. దాంతో
ఈ అర్ధరాత్రి అయ్యేసరికి ఆల్రెడీ ప్రైవేట్ బస్సులో ఉన్న 44 మంది చాలా మంది నిద్ర వెళ్ళాట. ఆ నిద్రలోనే ఈ మంటలు ఎగిసిపడేసరికి చిన్నారితో సహా 6 సజీవ దానం అయిన సంఘటన ఆంధ్రలో జరిగింది. యాక్సిడెంట్తో పాటు అగ్ని ప్రమాదం కూడా తోడై 6 ప్రాణాలను బలిగొన్న వార్త మనం చూడవచ్చు. చెట్టు ఢీకొట్టే కారు ఉద్య దంపతుల మృతి. మధురకు చెందిన సూర్యనారాయణ శైలజ ఆల్రెడీ వీళ్ళు సెటిల్ అయిపోయి వాళ్ళ కొడుకులు పెద్దోళ్ళు అయి వీళ్ళకి ఏజ్ వచ్చింది. ఏజ్ అయిపోయిన తర్వాత 3 కొడుకులు అయితే మధురాలో 2 కొడుకులు ఉంటారు, ఖమ్మంలో 1 కొడుకు ఉంటాడు. మధురాలో 2 కొడుకుల దగ్గర ఆ కొడుకు దగ్గర నెల, ఆ కొడుకు దగ్గర నెల, ఈ కొడుకు దగ్గర నెల, ఇట్లా వాళ్ళ కాలం వెళ్ళబుస్తుండ్రు. ఈ క్రమంలోనే మధురాలో ఉన్న 2 కొడుకుల దగ్గర 2 నెలలు గడిచిన తర్వాత మరో నెల ఖమ్మంలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఒక కారులో వీళ్ళ మనవడు డ్రైవరు వీళ్ళిద్దరు ఖమ్మానికి వస్తుంటే బోనకాల కాడ రాగానే కారు అదుపు తప్పి చెట్టు దిక్కున్నది. దీంతో ఎమ్మటే స్పాట్గా 2 భార్యాభర్త చనిపోయారు. వాళ్ళ మనవడుకున్న డ్రైవర్కు తీవ్ర గాయాలైన సంఘటన బోనకల్లో ఈ యాక్సిడెంట్ జరిగింది. కులాంతర వివాహమే ప్రేమకు శాపమైంది. కులాంతర వివాహంతో అమ్మాయి అబ్బాయి 2 చనిపోయిన వార్త మనం చూడొచ్చు. భువనగిరి జిల్లా భువనగిరి మండలం చీమల కొండూరులో ఈ సంఘటన జరిగింది. మనోహర్ అనే అబ్బాయి భూమిక అనే అమ్మాయి 2 లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. అది కులాంతర వివాహం. మనోహర్ భూమిక 2 కలిసి ఫిబ్రవరి 10వ తారీఖు యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నారట. ప్రేమ పెళ్లి చేసుకొని అమ్మాయిని తీసుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అత్త అంటే అబ్బాయి తల్లి కులాంతర వివాహం చేసుకునేది, నా కొడుకు ఆ కట్నం వచ్చు ఈ కట్నం వచ్చు అని రకరకాల వేధింపులతోటి మీ తక్కువ కులం మా కులం ఏం చేసుకున్నా అని చెప్పేసి సూటిమోటి మాటలతోటి ఆ కోడలు తిట్టేసరికి ఆ కొత్తగా వచ్చిన అమ్మాయి పాపం కొత్తగా పెళ్ళైన నవ వధువు పెళ్ళైన 20 రోజులకే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆత్మహత్య చనిపోయేసరికి వాళ్ళ కుటుంబం మీద అమ్మాయి వాళ్ళు కేసు పెడితే వాళ్ళ కుటుంబం మొత్తం జైలు పోయి అబ్బాయి కూడా జైలు పోయి బెయిల్ మీద మొన్న ఎన్నికలు ఉండేసరికి బెయిల్ మీద వచ్చి ఓటేసింది. ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న సూచన మేరకు నువ్వు ఇక్కడంటే బాగుండదు, నీ పరిస్థితి బాగలేదు, మన దగ్గరి బంధువులు ఉన్నారు బీబీ నగర్లో, అక్కడ పోయి ఉండు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వద్దు అని చెప్పేసి అంటే ఆ మాట మీదనే అబ్బాయి బీబీ నగర్కి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి మనోహర్కి ఏమైందేమో కానీ విషయం ఏమైంది, ఈ అమ్మాయి భార్య చనిపోయింది, కొత్త నవవధువు చనిపోయింది, జైలు పోయిండు, పరిస్థితి ఇట్లయిపోయింది, నా బతికి ఇట్లయిపోయింది అని చెప్పేసి ఆ బీబీ నగర్ కానీ వాళ్ళ చుట్టాలింటిగా ఉండగానే ఊరు బయటకు వచ్చి ఒక చెట్టు కూరేసుకొని ఈ మనోహర్ కూడా చనిపోయాడు. ఇవి 20 వార్తలు.